V6 టీవీ న్యూస్ అప్డేట్స్. బ్రహ్మంగారి మఠం మండలం కమ్మవారిపల్లెలో కొనసాగుతున్న వారసత్వ భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ముద్దు కృష్ణమ్మ నాయుడు రాజకీయ కక్షతోనే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే చట్టపరంగా ఎలాంటి చర్యకైనా సిద్ధమని స్పష్టం చేశారు. బ్రహ్మంగారి మండలం కొనసాగుతున్న వారసత్వ భూ వివాదంపై ముద్దు కృష్ణమ్మ నాయుడు స్పందించారు. ధీరసవంచ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 818, 819కు సంబంధించిన భూమి తమ పూర్వీకులదని ఆయన తెలిపారు. 4 తరాలుగా తమ కుటుంబానికి చెందిన 14 మంది భౌతిక కాయాలను అదే భూమిలో ఖననం చేసి సమాధులు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూమిని రాజకీయ కక్షతో కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2019 నుంచి భూమికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయని, సమస్యను చట్టపరంగా పరిష్కరించుకునే ప్రయత్నంలో తనపై దాడి జరిగిందని ముద్దు కృష్ణమ్మ నాయుడు ఆరోపించారు. తనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని, తన అన్న సమాధిని ధ్వంసం చేసిన ఘటనపై కూడా కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. ఇటీవల తమ ఆధీనంలోని భూమిలో చెట్లను తొలగించడం, భూమిని చదును చేయడం వంటి చర్యలకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాత్రికేయులకు మనవి, కమ్మవారిపల్లె గ్రామంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఘటనల మీద నేను పూర్తి స్థాయిగా సమగ్రంగా విశ్లేషించి నా ఒపీనియన్ చెప్పదలుచుకున్నాను. 2019లో 818, 19 సర్వే నెంబర్లు అనేటి మా మీద అటాక్ చేసి మా వాళ్ళ సమాధులు, మా వాళ్ళ ఉన్న వేప చెట్లు, మమ్మల్ని దారి, మా సమాధుల్ని, ఇది ఆనాడు నేను ఒక్కడిని వెళ్తుంటే నా మీద 16 మంది కలిసి నా మీదే అటాక్ చేసి రాజకీయంగా నా మీదే 307 కేసు కట్టారు. అంటే నేను ఒకరిని వెళ్తా ఉంటే దౌర్జన్యంగా నాపైనే దాడి చేసి నాపైనే 307 కేసు పెట్టారు. ఆనాడు నేను గౌరవ హైకోర్టుకు వెళ్ళి అప్పుడు కోర్టు క్వాస్ వేసుకొని నా మీద పెట్టిన అక్రమ కేసు అని చెప్పి నేను స్టే తెచ్చుకోవడం జరిగింది. తర్వాత 2019 వరకు ఎవరు భూముల్లో వాళ్ళు ఉన్నారో, ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారో బాగానే ఉంది. అప్పటి వరకు మా పెద్దోళ్ళు ఉన్న మా అన్నగారి సమాధులు కూడా ఉన్నాయి. అక్కడ సమాధులను మన హిందూ సాంప్రదాయంలో ఎంత దేవాలయాల కంటే గొప్పగా భావించే చనిపోయిన వాటిని కూడా వదలలేదు ఈ దుర్మార్గులు. చనిపోయిన వారిని కూడా వదలకుండా, వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా, చివరి జ్ఞాపకార్థాలు కూడా లేకుండా చేసిండ్రు. దానికి మేము అప్పట్లో న్యాయ పోరాటం చేసి ఆ సమాధి పగలగొట్టింది వాస్తవమేననేసి గౌరవ కోర్టు నుంచి తీసుకొచ్చి కేసు కట్టేయడం జరిగింది. దగ్గర 100 సంవత్సరాల అటు ఇటుగా ఎప్పటి నుంచి కూడా వాళ్ళ భూములు వాళ్లకు, మా భూములు మాకు ఉన్నాయి. అక్కడ రోడ్డు దక్షిణం వైపున వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, ఉత్తరం వైపున మేము చేసుకుంటున్నాం. మాలో ఒక నెంబర్ వాళ్ళకిచ్చి వాళ్ళ నెంబర్ మేము తీసుకొని ఉన్నాం. వాళ్ళ నెంబర్ దాంట్లో మా వాళ్ళను 14 మందిని పైచిలకు బూడ్చుకుంటా వచ్చిండ్రు. ఎప్పుడూ సమస్య రాలేదు. సమస్య అంతా వచ్చింది గత వైసీపీ గవర్నమెంట్లో నుంచి. మా మీద కక్షగట్టి ఒక రిటైర్డ్ అయ్యే తహసీల్దారు సుబ్బరామయ్య గారి చేత వాళ్ళ అక్రమ ఆన్లైన్లు చేసి మేము వచ్చేసి ఒకటే చేసినాం. మా పెద్దోళ్ళు కదా, 4 ఫాదర్స్ది, దాన్ని మనమే ముందులే, మా అబ్బగారు అందరూ ఉండరు, దాన్ని బొక్కలగడ్డ జోలికి ఎవడు పోతలే, శ్మశానందిలే అనుకున్నాం. దానికి కూడా ఇల్లు దౌర్జన్యానికి దిగినరు. దాంట్లో వచ్చేసి 8 మంది వాటాల్లో మా అబ్బా ఒకరైతే, మా అబ్బగారు మళ్ళా 4 అయితే, 4లో మేము 3. కేవలం దీన్ని రాజకీయ కక్షంతో తప్ప వేరేది ఏదీ కాదు. మీ ఊర్లో అనవసరపు అల్లర్లు చేసి, మీరు అల్లర్లు చేసి మా మీద వేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంతసేపు ఉన్నా కూడా మీరు థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకోండి. మా తప్పుంటే మేము దేనికైనా సిద్ధమే. ఇది నేను చెప్పదలుచుకునే విషయం. తనపై ఆరోపణలు చేస్తున్న మాదాల సుబ్బయ్య, కొమ్మినేని మాధవ, కొమ్మినేని బాలయ్య, సుభాష్ చంద్ర, సుబ్బయ్య తదితరులు తమ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని ముద్దు కృష్ణమ్మ నాయుడు డిమాండ్ చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే చట్టపరంగా ఎలాంటి చర్యకైనా సిద్ధంగా ఉన్నాను
ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలన్నారు. సర్వే నంబర్లు, పాత భూ రికార్డులకు సంబంధించి కోర్టులో సమర్పించిన వివరాల్లో పరస్పర విరుద్ధతలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. భూ రికార్డుల విషయంలో అక్రమాలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ అంశాలపై అధికారుల విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉందన్నారు. తాను ఎవరి ఇంటిని ఆక్రమించుకోలేదని స్పష్టం చేసిన ముద్దు కృష్ణమనాయుడు కొమ్మినేని బాలయ్య చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే మీడియా ద్వారా అందించాలని కోరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరంగా ముందుకు వెళ్తానని హెచ్చరించారు. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.